ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమందు మన ధ్యానము కొరకు మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనములో ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని తన పనివాడిని ఒక విషయములో వదిలి వెళ్ళిపోయాడు. దారి మధ్యలో ఆ పనివాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఇంతకాలం అతని ఇంట్లో పనిచేశాడు కదా, ఇంతకాలం అతని ఇంట్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు కదా. ప్రయాణములో వెనకబడ్డాడు. అయ్యో, ఇంతకాలము నా దగ్గర ఉన్నాడే, ఈ దారి మధ్యలో మరి కళ్ళు తిరిగి పడిపోయాడు. అతనికి కావలసిన ఆహారాన్ని పెట్టి తెప్పరిల్లు చేసి తీసుకొని వెళదామన్న ఆలోచన ఆ యజమానుడికి ఏమాత్రం కూడా లేదు. ఆ వదిలి వెళ్ళిన వాడు అమాలేకీయుడు. ఎవరిని వదిలి వెళ్ళిపోయాడు అంటే అతని దగ్గర పనిచేసేవాడు ఐగుప్తీయుడు. అమాలేకీయులు పాపానికి, శరీరములకు, లోక సంబంధమైన విధానాలకు, సొంత విధానాలకు సాతాను సంబంధికులుగా మనం చూస్తాం. అందువల్లనే ఆ యొక్క వ్యక్తి జబ్బు పడినప్పుడు అంతకాలము నమ్మకంగా ఉండి పనిచేసి సహాయం చేసిన వ్యక్తిని మరణమునకు వదిలి వెళ్ళిన విధానమును మనం చూస్తాం. మీరు కూడా మీ జీవితంలో పాపమునకు, శరీరమునకు, లోక సంబంధమునకు, సొంత పనులకు, సాతాన సంబంధికులకు సేవ చేసినట్లయితే మీరు కూడా మరణముతో బేరమాడుతూ ఉన్నారు. ఎందుకంటే మరణము అనేక రకములుగా బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తిని ఎలా వదిలి వెళ్ళిపోయాడో చూడండి. ఐగుప్తీయుణ్ణి, అమాలేకీయుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మొదట చదివిన ఆ వాక్య భాగంలో కాయిలా పడిన వ్యక్తిని తన వ్యక్తి మరణానికి విడిచిపెట్టిన వాడు, కానీ దావీదు సంబంధించిన వ్యక్తిగా దావీదు వెళ్ళి ఆ వ్యక్తిని తన దండులో చేర్చుకున్నాడు. తన సొంత యజమాని ఆ వ్యక్తిని వదిలేశాడు. నమ్మకంగా పనిచేసినప్పటికీ కూడా కష్టకాలములో ఆ వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. అటువైపున వస్తున్న దావీదు ఈ వ్యక్తిని ప్రేమించి ఈ వ్యక్తికి కావలసినవన్నీ కూడా ఇచ్చి తన దండులో చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అంటే మన జీవితంలో కూడా మనము దేవునికి సంబంధించిన వ్యక్తులమై రక్తముతో కొనబడిన వారము. ఇప్పుడు ఆ వ్యక్తి ఐగుప్తీయుడు అమాలేకీయుల సొత్తులో లేడు, దావీదు యొక్క స్వాధీనంలోకి వచ్చేశాడు. మనం కూడా ఒకప్పుడు సాతాను యొక్క చిత్తములో, సాతాను ఇష్టములో మనం ఉన్నాం. కానీ యేసయ్య మనల్ని ఆదరించి, మనల్ని పరామర్శించి, మనల్ని ప్రేమించి ఆయన జట్టులో ఆయన బిడ్డగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే పరిశుద్ధ గ్రంథములో మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూస్తే, ఆహాబు, ఇశ్రాయేలు రాజు ఆహాబు మనకు బాగా పరిచయం. ఆ రాజు, ప్రియ దేవుని బిడ్డలారా, ఓ రోజున మన రాజ్యం సుఖంగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అన్యుడైన సిరియా దేశస్థుడు బెన్హదదుతో ఏమన్నాడు అంటే, మేము కూడా నీకు సంబంధించిన వారమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట తెలిపిన పిమ్మట సిరియా రాజు, అన్యుడైన రాజు బెన్హదదు 5-6 వచనాలు చూస్తే, ఎటువంటి కీడును ఆహాబు రాజ్యం మీదకి పంపదలిచాడో మనం గమనిస్తాం. ముందేమో ఆహాబు వెళ్ళి అన్యుడితో ఏమన్నాడు తెలుసా? నేను నీవాడనే, నేను నీకు సంబంధించిన వ్యక్తినే అనేసరికి ఆ రాజు సరే అని నమ్మబలికి ఏమన్నాడు తెలుసా? తర్వాత ఆ సిరియా రాజు తన పని వాళ్ళతో చెప్తాడు, వెళ్ళి ఆహాబుకు సంబంధించినవన్నీ తీసుకురండిరా, ఆహాబు భార్యలని, ఆహాబు యొక్క వస్తువుల్ని మన స్వాధీనంలోకి తీసుకొచ్చేయండి. ఎంత ఘోరమైన విషయమో ప్రియ దేవుని బిడ్డలారా. బంధువులే కదా అని
సాతాను సంబంధమైన వారితో చేతులు కలిపాడు. కానీ నష్టము అహాబు జీవితములో మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథములో అపోస్తులుడైన పౌలు అక్కడ 7వ అధ్యాయం 23వ వచనములో ఆ మాటలు రాస్తాడు. ఇటలీ పట్టణమునకు పోవు మార్గములో వారు ప్రయాణిస్తున్న ఓడ ఇరుకులో పడినప్పుడు ఓడలోని వారందరూ మరణ భయంతో ఉన్న పరిస్థితులలో పౌలు గారు అన్న మాటలు మనం చూస్తే, నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము అని ఎంతో ధైర్యం కలిగిన మాట మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దేవునికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ మాట పలికాడు. అలాగే దానియేలు అతి శ్రేష్టమైన పరిస్థితులలో మరణించుటకు అప్పజెప్పే సమయంలో రాజు అన్న మాటలు మనం చూస్తే, నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించునని. ఈ ఉదయకాలమందు నేను జ్ఞాపకం చేస్తున్నా, మీరు ఎవరికి చెందినవారు? మీరు ఎవరికి చెందినవారు? ఒక వ్యక్తి దారి మధ్యలో పడిపోయాడు. ఐగుప్తీయుడు, అమాలేకికి చెందినవాడు. కష్టాలలో ఆ వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దావీదు యొక్క మార్గంలోకి వచ్చాడు. కష్టాలన్నిటి నుండి బయటపడ్డాడు ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత. అలాగే ఆహాబ్ అంటాడు, దేవుడు బిడ్డ అయ్యుండి నేను నీవాడనే అంటాడు బెనహదెదు రాజుతో. అతనేం చేశాడు? నమ్మించి పేక్కోశాడు. వాడి భార్యలు తీసుకురండి, తన ఆస్తులు తీసుకురండి. కానీ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు అంటే, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు కదా, నేను ఎవనికి సంబంధించిన వాడినో. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అందరూ కూడా భయములో ఉన్నప్పుడు ఆ మాటలు, నేను ఎవని వాడనో ఏ దేవుని సేవిస్తున్నానో ఆ దేవుని దూత రాత్రి నాతో మాట్లాడింది. నేను ఎవని వాడనో ఈ ఉదయకాలమందు మీరు ఎవరి వారు? దర్యావేషు అన్నాడు దానియేలుని, నీవు నీ దేవుని వాడవు, నువ్వు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. మీరు సాతానుకు సంబంధించిన వారా, లేక ఈ ఉదయకాలం ముందు దేవునికి సంబంధించిన వారా? యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలలో మనకు చక్కని మాట కనబడుతుంది. దేవుని దూత ప్రత్యక్షమైంది యెహోషువకి. అప్పుడు యెహోషువ వెళ్ళి అడిగాడు, నీవెవరి వాడవు అని అడిగితే ఆ దేవదూత ఉంది, నేను యెహోవా పక్షమున అనగానే యెహోషువ వెంటనే సాగిలి పడిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా పక్షము అనగానే నిజంగా యెహోషువ ఆ దేవదూత దగ్గర సాగిలిపడి, నేను ఎవరి వాడనో ఈ యొక్క ఉదయకాలమందు మీరు ఎవరి వారై ఉన్నారు? పరమగీతాలలో ఉంది, నేను నా ప్రియుని వాడను అని. కనుక నేను నా ప్రియుని వాడను ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో మీరు ఏ దేవుణ్ణైతే సేవిస్తున్నారో, ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నారో ఆ దేవుడే, పౌలుని రక్షించిన దేవుడే ఈ ఉదయకాలమందు మీకు కలిగిన శ్రమలు, ఈ తుఫానులు, ఈ కలిగిన గందరగోళా నుంచి పౌలుని తప్పించిన దేవుణ్ణే మీరు ఆరాధిస్తున్నారు. మిమ్మల్ని ఆయనే జ్ఞాపకం చేసుకుంటాడు. దర్యావేషు అన్నాడు కదా దానియేలుతో, నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే నువ్వు ఎవని వాడవో. నిజంగా ఎంత చక్కని మాట్లాడి. ఈ రోజున మనం ఎవరి వారమో లోకానికి కూడా తెలియాలి. లోకానికి సంబంధించిన వారమా, లేక ప్రభువునికి సంబంధించిన వారమా? మీరు క్రీస్తు వారైతే పైనున్న వాటినే వెతకాలి, క్రీస్తుతో లేపబడిన వారైతే. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీరు దేవుని వారమై ఉండాలి, సాతాను వారమై కాదు, దేవుని వారముగా మనం ఉందాము. దేవుని మాటలు వినికిల్లో దీవించును గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రభువా, ఈ ఉదయకాలమందు నీవు ఎవరికి చెందిన వాడవు అన్న మాట మీరు మాతో మాట్లాడారు. దారి మధ్యలో పడిపోయినటువంటి ఐగుప్తీని దావీదు వెళ్లి చేరదీసి తనకు కావలసిన సమస్తమును కూడా చూచాడు. పౌలు అన్నాడు,
నేను ఎవని వాడనో అనే మాట. నేను ఎవని వాడనో అంటే దేవుని వాడే కదా, అందుకే ఆపదలో నుండి బయటపడగలిగాడు. దర్యావేషు రాజు అన్నాడు దానియేలుని, నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే నేను జ్ఞాపకం చేసుకుంటాడు అని. యెహోషువ అడిగాడు, నువ్వు ఎవరి వారివని. నేను యెహోవా పక్షమునొచ్చాను అంది దేవుని యొక్క దూత. పరమగీతాలలో నేను ప్రియుని వాడను, ప్రియుని దానను. ఈరోజు మేమందరం ఒకప్పుడు సాతానికి సంబంధించిన వారు. వాడి ఉచ్చుల్లో ఉన్నాం, వాడి యొక్క ఇష్టములో, వాడి చిత్తములో మేము పాపములో ఉన్నాం. కానీ ఈ రోజున మేము మాత్రము మీ వారం అయి ఉన్నాం ప్రభా. అప్పుల్లో వాడును, నేను కేఫా వాడను అని అంటే పౌలు అన్నాడు, నేను క్రీస్తు వాడను అన్నాడు. ఈరోజు మేమందరము కూడా మీ వారమై ఉన్నాం. మమ్మల్ని ఉదయకాలం ముందు విడిచిపెట్టొద్దు. ఏ శ్రమలో ఉన్నా, ఏ తుఫానులో ఉన్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ ఎరుకులున్నా, అగ్నిలాంటి శ్రమలో ఉన్నా మీరు మమ్మల్ని విడిచిపెట్టొద్దు. మేము మీ వారమై ఉన్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మందు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరూ, వారి కుటుంబాలందరికీ మేలు చేయండి. ఈ దిన ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారి ప్రభువా హృదయవాంఛలన్నీ తీర్చండి. ఏ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే మీకు తెలిసిన వారందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కటం మర్చిపోమాకండి. షార్ట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఎవరికైతే చెయ్యాలో క్రొత్త వారికి మన ఛానల్ పరిచయం చేయండి. గ్రేస్ టెంపుల్ క్రొత్త వారికి కూడా పరిచయం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.